హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? మనసులోని భావాలను సరదాగా పంచుకోవడానికి ఆల్వేస్ వెల్కమ్ టు మన స్నేహబంధం ఛానల్. అండ్ దిస్ ఈజ్ మౌనిక. ఎలా ఉన్నారండి అందరూ? శ్రావణ మాసం తొలి శుక్రవారం కంప్లీట్ అయిపోయింది కదా. సో తొలి శుక్రవారం పూజ కంప్లీట్ చేసుకొని అమ్మవారి కృపా కటాక్షం పొందుంటారని అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ వీడియో స్టార్టింగే ఒక పార్సల్ అయితే చూపించేస్తున్నాను కదా. ఏం లేదండి, కెమెరా స్టాండ్ అయితే ఇరిగిపోయింది. సో అందుకని చెప్పి ఇంకొకటి అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంతకుముందు కూడా మీషోలోనే పెట్టుకున్నాను. అది ప్లాస్టిక్ది. ఇదేంటంటే కొంచెం రేట్ ఎక్కువే పడింది. కాకపోతే ఏంటంటే ఐరన్ టైప్లో ఉందన్నమాట. కాకపోతే పాతది ఏంటంటే ట్రైపాడ్ లాగా మనం కింద పెట్టేసుకోవచ్చు. కానీ ఇదైతే అలా కాదండి. ఓపెన్ చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఇదేమో ఓపెనింగ్ ప్రాసెస్లో అయితే ఉంటుంది. నేనైతే థంబ్నెయిల్ గురించి మాట్లాడదామని అయితే అనుకుంటున్నాను. ఒకరు ఏమన్నా అణిగి ఉన్నారంటే అవకాశం గురించి చూస్తున్నారని అయితే కాదు కదా. మనసులో బాధ్యత అనే భారం ఉంది అని అర్థము. నిజమే కదండి. ఎవరైనా కూడా ఒక మాట అంటే మనం తిరిగి వాళ్ళకి సమాధానం చెప్పడానికి నాకు తెలిసి ఒక్క సెకండ్ కూడా ఆలోచించమేమో. కాకపోతే ఏం మాట్లాడుకుంటా సైలెంట్గా ఉన్నారు అంటే దానికి అర్థం చేతగాని తనమంటారా, లేకపోతే బాధ్యత అంటారా? ఇంకా కెమెరా స్టాండ్ విషయానికి వస్తే ఇలా పార్ట్స్గా అయితే వచ్చిందండి. నేనైతే దాన్ని ఫిట్ చేసేసుకున్నాను. ఎక్కువసేపు పట్టలేదు, ఒక 5 మినిట్సే పట్టింది. సో ఇదేమిటంటే ఫోన్ గ్రిప్ కోసం ఇచ్చారు, మనం ఫోన్ పట్టుకోవడానికి అక్కడ. సో అదైతే అంత స్ట్రాంగ్ అయితే లేదు. మనం రొటేషన్ చేసేటప్పుడు ఫోన్ ఊడైతే చేతికి వచ్చేస్తుంది సడన్గా. సో దాన్ని కొంచెం చూసుకొని పెట్టుకోవాలి. ఇంక ఇదేమో సెల్ఫీ కోసం అయితే పనికొస్తుంది, కానీ బ్యాక్ కెమెరాకి పనికి రాదు. ఫోన్ పౌచ్ టైప్లో ఉండేది. ఇంక ఇది మొత్తం మనము ఎక్కడైనా గ్రిప్ పెట్టుకొని, అంటే ఇప్పుడు మనకి బండ అనేది ఉందంటే ఆ బండకి అడ్జస్ట్మెంట్ చేసుకొని కెమెరాను ఆన్ చేసుకోవడమే, అంతేగాని నిలబెట్టడానికి అయితే పనికిరాదు. ఇంక ఇక్కడ బండ పోయడానికైతే మేము ఇవన్నీ రెడీ చేసుకున్నాము. సో అందుకని చెప్పి ఇవన్నీ చూపిస్తున్నాను. ఇంకా నేను ఇందాక వేసిన క్వశ్చన్ మార్క్ అయితే నేను ఆలోచించిన దాని ప్రకారం నా అభిప్రాయం అయితే చెప్పాలనుకుంటున్నాను. సో ఎవరైనా కూడా మనల్ని ఒక మాట అంటున్నారంటే ప్రతిసారి నవ్వుకుంటూ మొహం తిప్పుకొని వెళ్ళిపోతే అది ఖచ్చితంగా చేతగానితనమే. మన పెద్దవాళ్ళు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారండి, మన బలం అంటే మన స్ట్రెంగ్త్ అనేది ఎంతమందికి తెలిసినా ఇబ్బంది లేదు, కానీ మన బలహీనత మాత్రం ఎవ్వరికీ తెలియనియకూడదు. అదే బలహీనత మన బాధ్యత అయితే ఆ నరకమే వేరంటారు కదా. అంటే అవతల వాళ్ళు మన గురించి ఎంత వెక్కిలిగా మాట్లాడినా నేను చెప్పేది ఏంటంటే మనం చేసే పనుల గురించైనా, లేదా మన పూజ పునస్కారాల గురించైనా, మన ఫ్యామిలీ రిలేషన్స్ గురించైనా, అంటే అత్త కోడళ్ళు కానీ, భార్యాభర్తలు కానీ, లేదా ఇతర గురించి ఎవ్వరు ఏమి మాట్లాడుతున్నా కూడా 1-2 సార్లు మనల్ని దెప్పిపొడిచినట్టు మాట్లాడినప్పుడు నవ్వుకుంటూ వెళ్ళిపోతే అది బాధ్యతే అవుతుంది. కానీ ప్రతిసారి వెక్కిలి నవ్వుకుంటూ వెళ్ళిపోతే మాత్రం అది చేతగానితనమే అవుతుందండి ఖచ్చితంగా. మన దృష్టిలో బాధ్యత వల్ల వాళ్ళని ఒక మాట అనలేకపోతున్నాము, ఎందుకు మన మధ్య ఉన్న బాండింగ్ చెడిపోకూడదు అన్నట్టుగా మన మనసులో ఉద్దేశం ఉంటుంది. వీళ్ళ మొహానికి ఏమన్నా కూడా నోరెత్తి మాట్లాడరు, మనం ఎన్నైనా అడగచ్చు అన్నట్టుగా అయితే వాళ్ళ మనసులో ఒక ఫీలింగ్ అనేది ఏర్పడిపోతుందండి. సో అందుకేను బాధ్యత అనేది మన బలహీనతగా ఎప్పుడూ ఉండకూడదు. ఇతర విషయాల్లో, అంటే వంట గురించి కానీ ఏదైనా కూడా మన మీద ఒక సెటైర్ వేస్తే తీసుకోవడానికి రెడీగా ఉండాలి. కానీ అదే పనిగా పంచెస్ వేస్తుంటే మాత్రము తిరిగి ఎన్కౌంటర్ చేయడానికి రెడీగా ఉండాలండి. ప్రతిసారి మనము చేతగాని వాళ్ళం అవ్వాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. తిరిగి సమాధానం చెప్పే ధైర్యం లేదంటారా? మౌనమే ప్రతి ప్రశ్నకి సమాధానము. ఇంక ఇక్కడ చూసారా, శ్రావణ మాసం కదా, బ్యాంగిల్స్ కోసం అయితే వచ్చున్నారండి. సో వీళ్ళకేంటంటే పసుపు, ఎరుపు, పచ్చ 3 రంగులు కలిసినట్టువైతే అయితే కావాలన్నారు. ఇంకా పూతల్లో ఇలా సెట్ చేసి చూపించాము. మామూలుగా ఏంటంటే ఒక 2 కలర్స్నే కాంబినేషన్గా అయితే వేసుకుంటారు. ఇంక ఇప్పుడు శ్రావణ మాసం కదా, ఇదిగోండి వీలేను వచ్చిండేది. 3 కలర్స్ కలిపి వేసుకోవడానికే ఇష్టపడతారు. సో అందుకని చెప్పి ఇలా కలిపి చూపిస్తే నచ్చిందని చెప్పి అయితే తీసుకుంటున్నారు. మీకు కూడా నచ్చిందా లేదా అని చెప్పి నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఇంకా వాళ్ళు అడిగే మాటలకి ప్రతిసారి మనం మౌనమే వహిస్తే అదే చేతగానితనం అవుతుంది కదా అన్న క్వశ్చన్ అయితే మీరు రైస్ చేయొచ్చు. కాకపోతే నేను చెప్పాలనుకుంది ఒకటే, 100 రాళ్ళని గుడ్డిగా వేస్తే ఒక్క రాయి తగలకపోతుందా? సో అలాగే వాళ్ళు అడిగే 100 మాటలకి మనం ప్రతిసారి మౌనం వహిస్తే ప్రతిసారి తగలకపోవచ్చు, కానీ ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా వాళ్ళ మనసులో అనిపిస్తుంది, మనం ఇన్ని మాటలు అంటున్నా ఇంత మౌనంగా ఉంటే మనమే మళ్ళీ పని మాలి అది పనిగా ఇట్లా కౌంటర్లు వేయడం అసలు ఏం బాలేదు అన్నట్టుగా
ఒక ఉద్దేశం అయితే ఏర్పడుతుంది. అది మనకి బయటికి చెప్పలేకపోవచ్చు. కాకపోతే వాళ్ళ మనసులో నడిచేది మనమైతే చూడాల్సినంత పనైతే మనకి లేదు. ఆ ఫీలింగ్ అనేది వస్తే చాలు, ఆటోమేటిక్గా మన మీద రెస్పెక్ట్ అయితే వస్తుంది. ఇక్కడ చూస్తున్నారా, హ్యాంగర్స్ కోసం అని వస్తే వాళ్ళకి నేను సేల్ చేసి అమౌంట్ తిరిగి ఇచ్చేసరికి చైత్ర అన్నిటిని ఒకటి చేసి అయితే పెట్టేసింది. సో వాటన్నిటిని అయితే నేను మళ్ళీ థ్రెడ్ వేసి కట్టి పేర్స్గా అయితే పెడుతున్నాను. ఈ లోపల నేరేడు పండ్లు అయితే అమ్మ ఇచ్చారు, అందుకని చెప్పి వాటిని కూడా తీసుకున్నాను. ఇంకా మా వారు ఏంటంటే ఎలానో మధ్యాహ్నం అయిపోయింది కదా అని చెప్పి భోజనం తీసుకొచ్చి అయితే పెడుతూ ఉన్నారు. నా పనులు అయితే నేను ఉన్నాను. ఇంకా తర్వాత నేరేడు పండ్లని ఎంజాయ్ చేసుకుంటూ ఈ విధంగా హ్యాంగర్స్ని అయితే కట్టుకుంటున్నానండి. సో ఈ టైప్ నేరేడు పండ్లు అయితే ఈ మధ్యలో రావడమే కష్టమైపోతుంది. అంత హైబ్రిడ్ అయితే వచ్చేస్తుంది కదా, అంటే పెద్ద పెద్ద కాయి. కానీ మనకి నాటు నేరేడు పండ్లు ఉన్నంత టేస్ట్ అయితే అవైతే ఉండట్లేదు. ఇంకా నేరేడు పండ్ల విషయానికి వస్తే రకరకాలుగా తినే వాళ్ళైతే ఉంటారు కదా. కొంతమంది ఈ విధంగా ఉప్పు కారంలో ఊరేసుకొని తింటారు. నేనేంటంటే ఉప్పు కారంలో వేసుకొని ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ మజ్జిగలో నానబెట్టుకొని తింటే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఈ నేరేడు పండ్లు ఎలాగో కొంచెం ఒగురు వాటంగా ఉంటాయి కదా, ఉప్పు కారము ఆ టేస్ట్కి కానీ ఇంకా మజ్జిగ పోయడం వల్ల పులుపు టేస్ట్కి చాలా అంటే చాలా బాగుంటుందండి. వీలైతే ఒకసారి ట్రై చేయండి, లేదా ఆల్రెడీ ఎవరైనా ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి. ఇంకా శ్రావణ శుక్రవారం అయితే వస్తుంది కదా, సో అందుకని చెప్పి అమ్మకు కూడా ఇవన్నీ మారుద్దాము అని చెప్పి అయితే రెడీ చేస్తున్నాను. ఒక్క మాట ఏంటంటే, ఇవన్నీ ప్రత్యేకించి అమ్మ కోసమే కొనబడ్డాటివా లేకపోతే ఏదైనా అవసరం మీద తీసుకున్నారా అన్న క్వశ్చన్ అడిగితే నేనైతే అంటే విగ్రహాల కోసమని కొనడానికైతే ఇష్టపడను. కాకపోతే నేను సేల్ చేసుకోవడానికి తీసుకొచ్చినప్పుడు మిగిలిపోతే, అంటే అవి సేల్ అవ్వకపోతే ఈ విధంగా అయితే నేను వాడేసుకుంటాను. కొత్త వస్తువులే మనం వాడినటివి కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇది వచ్చేసి ఏంటంటే ఒక చిన్న నెక్లెస్ పీస్ అండి, చిన్నపిల్లలు వేసుకుంటారు కదా ఆ నెక్లెస్ పీసు. ఇంకా చెంపస్వరాలు ఏంటంటే మనము జుట్టులో పెట్టుకుంటాం కదా, ఆ పిన్ అనేది ఇరిగిపోయింది ఒకదానికి, అందుకని అదొకటి సేల్ అవ్వలేదు. సో అన్నిటిని అయితే ఇలా వాడేసుకుంటున్నాను. ఇంక ఇది చూస్తున్నారా, ఈ పట్టుపావాడైతే మా అత్తయ్య గారు కుట్టారు. ఇంకా ఈ క్లాత్ పీసెస్ని కూడా ప్రత్యేకించి కొని కడతారా అని అడిగితే అస్సలు కాదండి. ఎందుకంటే బ్లౌజెస్ కుట్టించుకోగా అంచులు మిగిలితే నేను ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టేసుకుంటాను. ఇంక అమ్మకు వస్త్రాలు మార్చేసుకొని బొట్టు కుంకుమ కూడా కొత్తగా అయితే తుడిచి పెడుతున్నాను. ఇంక ఈ చంపస్వరాలు కానీ లేకపోతే ఇందాక చూపించిన నెక్లెస్ సెట్ కానీ ఒక పీస్ కాకుండా 2 పీసులు అయితే పెట్టుకో ఉంటానండి, అంటే 2 జతలుగా. ఒకసారి ఒకటి తీసేసామంటే దాన్ని నీట్గా తుడిచేసుకొని పసుపు నీళ్ళు జల్లుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఆ తర్వాత ఇలా ఇంకో సెట్ అయితే వేసుకుంటాను. ఇంకా దీన్ని తీసేసిన తర్వాత ఇంకో సెట్ అయితే వేసుకుంటాను. అంతేగాని పండగల కోసం ఒకటి, మామూలు రోజుల్లో ఒకటని అయితే పెట్టుకోలేదు. ఒకటి తీసేసామంటే ఇంకో రకమైతే పెట్టుకుంటాను. ఇంకేమో కొంతమందిలో మనం మౌనంగా ఉన్న ఆ ఫీలింగ్ అనేది రాదు కదండి, అలాంటి వాళ్ళని ఏం చేయాలి అని అంటారా? అలాంటి వాళ్ళని గాలి కొదిలేయడమే మేలనే అంటాను నేను. వాళ్ళు చెప్పే గాలి మాటలన్నీ విన్నామా, ఇంకోటి గమ్ముగైపోయామా? ఎందుకంటే అలా మారని మనుషుల్ని దేవుడే మార్చలేడు, ఇంకా మనుషులవి మనమేం చేస్తాము? అంతే కదండి, మనుషుల్ని చేసిన భగవంతుడే ఏం చేయలేనప్పుడు మానవ మాత్రలో మనం మాత్రం ఏం చేయగలుగుతాం? ఏమీ చేయలేము. భగవంతుడు ఏదో ఒక రోజు వాళ్ళని శిక్షించకపోతాడా అని అనుకొని గమ్ముగా అయిపోవడమే, అంతేగాని శాపనార్థాలు పెట్టడం లాంటివి మాత్రం పెట్టుకోకండి. ఎందుకంటే ఒకరు చెడిపోవాలంటే ముందు మనకే చూపిస్తారు ఆ భగవంతుడు. లేదు ఒకరు బాగుండాలి అనుకుంటే ముందు మనమే బాగుంటాము. వీడియోని పూర్తి చేసే ముందు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన మాట మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. ఇంతసేపు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్.